ఎంత దేశముదుర్లున్నారమ్మా దొంగ మొకపోళ్ళు. మెచ్చుకుంటే జనాలు ఒప్పుకోరు కానీ ఒక్కొక్కనికి ఒక్కో తీరు టాలెంట్ ఉంది. అగో ఏటీఎంలో పైసలు తీసుకోరానోళ్లకు హెల్ప్ చేసినట్టు చేసి ఎంత అలకగా పైసలు కొట్టేస్తున్నారో చూస్తే వాటే టాలెంట్ రా మీది అని మెచ్చుకుంటారు మీరు కూడా. ఏ దొంగల కాలేజీల ట్రైనింగ్ తీసుకుంటున్నారో, ఏ రీసెర్చ్ ల్యాబ్లకు వెళ్ళి బయటకు వస్తున్నారో కానీ టాలెంటెడ్ దొంగలు ఏటీఎంల పైసలు తీస్తానికి ఆసరైతా అని అనుమానం రాకుండా ఎంతలుగా మోసం చేసిండి మొండితో ఒక మొగపోడు. పాపం ఈ రైతన్న అకౌంట్లో పైసలు తీద్దామని ఏటీఎంకు పోయిండు. ఏటీఎంలో కార్డు పెట్టిండు కానీ అటెంక పైసలు ఎట్లా తీసుకోవాలనో తెలియక అట్లనే బీరిపోయి చూస్తున్నాడు. ఇక ఇదే సందని దొంగోడు సీన్లకు ఎంట్రీ ఇచ్చిండు. నేను తీసిస్తాగు పెద్ద మనిషి అన్నాడు. కార్డు పెట్టిండు, పిన్ను కొట్టమన్నాడు. చూసేది చూస్తుంటేనే ఆ రైతు కార్డును తప్పదీసి వానెంట తెచ్చుకున్న డమ్మీ కార్డును మిషన్లో పెట్టిండు. ఇక ఆ రైతుకు 3000 తీసి ఇచ్చిండు. కార్డును మంచిగా కొట్టేసిండు. ఇక గడిచేపటికి రైతన్న అకౌంట్లోకి వెళ్ళి 75,000 విత్డ్రా అయినాయని మెసేజ్ వచ్చే వరకు బుగులు పడి పోలీస్ స్టేషన్ కురికిండు. పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఏటీఎంలో సీసీ ఫుటేజ్ చూస్తే దొంగోని భాగవతం మొత్తం బయటపడది. ఈడ కార్డు తప్పదీసి పక్క పొంటి ఉన్న ఊర్లే ఏటీఎంలోకి వెళ్ళి 75,000 విత్డ్రా కొట్టిండని పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో దొరకబట్టారు. ఇక వాని కోసం అన్ని దిక్కుల జల్లెడ బట్టి దేవులాడుతురట ఇప్పుడు. అందుకే నిన్నయాల ఎవ్వరిని నమ్మేటట్లేదు. ఏటీఎంలలో పైసలు తీసుకోరానప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళతో పోయి విత్డ్రా కొట్టింది నయం. నమ్మితే పుచ్చిపోయిన వాళ్ళు ఇట్లా చేయబట్టే. అనంతపురం జిల్లా ఉరవకాళ్ళు కాడైంది కథ.